హాయ్ వ్యూవర్స్, నమస్తే. మనతో ఉన్నారు ఈరోజు ప్రముఖ అనలిస్ట్ శ్రీలీల గారు. శ్రీలీల గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీలో ఉన్న న్యాయవాదులతో సమీక్ష చేస్తూ కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తల మీద వాళ్ళంటే గిట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి చిత్రహింసకు గురి చేస్తుంది. మరి వాళ్ళ పరువును రోడ్డును పడిచే సిచ్యువేషన్లోకి వచ్చిందని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఒక జగన్ నాటకానికి తెరదీశాడు లాయర్లు సమావేశం పేరుతో. అసలు ఏం జరుగుతుంది అంటే అందరికీ అర్థమవుతుంది, మనకంటే ముందు ప్రజలకే బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు చూసాం, ఒకవైపు వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐ పూర్తి విచారణ అయిపోయింది. తదుపరి విచారణ ఈరోజు కోర్టు ఆదేశాలతోటి చేస్తామని చెప్తున్నారు. ఇంకోవైపు చూస్తే వెంకటేష్ నాయుడు మద్యం కుంభకోణం, ఇంకోవైపు చూస్తే మరి విజిల్ బ్లోయర్గా మారిన విజయసాయి రెడ్డి. అసలు ఎటువైపు చూసుకున్న జగన్మోహన్ రెడ్డికి అంటే ఒక బందీఖానాగా ఉండిపోయాడు. అంత అష్ట దిగ్బంధం అంటారు కదా, అలా ఉన్నాడు ఈ రోజున. ఏం చేయాలో అర్థం కావట్లా, ఎలా అడుగు వేయాలో అర్థం కావట్లేదు, ఏం చేసి దీని నుంచి తప్పించుకోవాలో అస్సలు అర్థం కాని పరిస్థితి. ఈ రోజున లాయర్లే దిక్కు, లాయర్లే శరణ్యం, లాయర్లే ఈ రోజున అతనికి శ్రీరామ రక్ష అన్నట్లుగా ఈ మీటింగ్ పెట్టాడని క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు ఈ విధంగా చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, లాయర్ అనగానే మనకి న్యాయస్థానంలో న్యాయం వైపు పోరాడాలి, న్యాయం గెలవటానికి వాళ్ళ సహాయ సహకారాలు అందించాలి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిందేంటి ఈ రోజున ఆయన ఒక మాట అన్నాడు ఇందాక మాట్లాడిన దాంట్లో. అంటే ఎవరి మీదైనా సరే కక్షపూరితంగా చేసేటప్పుడు అరెస్ట్ చేస్తే వాళ్ళ పరువుతో వాళ్ళ ప్రతిష్టతో ఆటలాడినట్లే అని. మరి నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు చేసింది కూడా అదేని అనుకోవాలా? ఆయన పరువుని ప్రతిష్టని మీరు ఏ విధంగా మంటగలపాలనే ఆలోచనతో అరెస్ట్ చేశారా? మరి వాళ్ళు అరెస్ట్ చేస్తున్న సమయంలో ఎందుకు అరెస్ట్ చేశారు అంటే కూడా మీరు ముందు జీప్ ఎక్కండి, ఎక్కిన తర్వాత మేము నోటీసులు ఇస్తామన్న సన్నివేశాలు కూడా చూసాం మనం. అప్పుడు సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఎంత దూరం ప్రయాణించేటట్లు చేశారు బై రోడ్లో. మరి అదేవిధంగా వెళ్ళిన తర్వాత కూడా ఎలాంటి సౌకర్యాలు లేకుండా రాజమండ్రి సెంట్రల్ జైలు సీసీ ఫుటేజ్ ఐడి పాస్వర్డ్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకుంది? ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే, జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ తనకు గుర్తొచ్చి ఏం చేయాలో అర్థం కాక వాటి నుంచి ఇట్లాంటి శిక్షల నుంచి నేను తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అందరికీ శిక్షలు వేశాడు కదా అధికారంలో ఉన్నప్పుడు, అట్లాంటి శిక్షలు మళ్ళీ నాకే తిరిగి కొట్టేటట్లున్నాయి బూమరాంగ్ అయి. మరి నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఈ రోజున లాయర్లు మీటింగ్ పెట్టినట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి కూడా ఎలాంటి ఆలోచనతో ఉండేవాడు, ఎలా అడుగులేసేవాడు అనేది వాళ్ళ తల్లిగారి మాటల్లో, వాళ్ళ తండ్రి గారి మాటల్లో, వాళ్ళ సన్నిహితులతో పంచుకున్న మాటలు మనం ఎన్నో విన్నాం. బాబాయిని కొట్టాడని కానీ, కన్న తండ్రి మీదకి తినే కంచం విసిరేశాడనే కానీ, మరి సోనియా గాంధీ గారి ఫోన్ చేసి రాజశేఖర రెడ్డి గారికి నీ కొడుకుని అదుపులో పెట్టుకో అని చెప్పిన మాటలు కానీ, స్వయంగా వైఎస్ విజయలక్ష్మి రోసయ్య గారితోటి అన్నయ్య అసలు రాజశేఖర్ గారు ఇక్కడ రావటానికి జగన్ ఇష్టపడట్లేదు అని చెప్పేసి చెప్పటంలో కానివ్వండి, ఏపీకి రావటానికి ఇన్ని బెంగళూరులోనే ఉంచాలనే ప్రయత్నం. ఎందుకంటే ఈ రోజున అతని ఆలోచన ఎక్కడికి తీసుకెళ్ళింది? బాబాయిని గొడ్డలితో నరికేసే స్థాయికి. మళ్ళీ దాన్ని ఏ విధంగా సృష్టించారు? నారాసుర రక్త చరిత్ర. అంటే అసలు ఎంత ఘోరం అండి! కుక్కను చంపేసి, బాబాయిని చంపేసి, అంటే అక్కడ ఏవి కూడా ఆధారాలు లేకుండా. మరి దానికి అప్రూవర్గా మారిన దస్తగిరి ఏం చెప్పాడు? గొడ్డలు తెచ్చి చేసిన వాడిని నేను ఇలా ఉంటే తెప్పించినాడు ఎక్కడ ఉండాల్సి తిహార్ జైల్లో కదా అని. తదాస్ దేవతలు తదాస్తు అన్నారు అప్పుడే, అది ఖచ్చితంగా జరిగి తీరిద్ది. మరి అంతే కదా, అతను అప్రూవర్గా మారిన తర్వాత వీళ్ళందరూ చెప్పే మాటలు ఏంటంటే, అంతవరకు టీ తాగటానికి కూడా డబ్బులు లేనాడు, ఈ రోజున లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు, మరి ఎక్కడి నుంచి వచ్చినాయి అని. ఎవరిస్తారు? మీరు ఎవరు గొడ్డలు తెప్పించారో వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే లగ్జరీగా బతుకుతున్నాడు. ఎన్ని లక్షలు ఇచ్చారో కూడా చెప్పాడు కదా. మరి ఆ డబ్బులతోనే బ్రతుకుతున్నాడు. ఎవరిస్తారు? ఎవరు చంపమన్నారో, ఎవరు గొడ్డలు కొనుక్కొచ్చి ఇవ్వమన్నారో అవన్నీ చేసిన వాళ్ళే డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆ డబ్బులతోనే అతను లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు. ఇంత నీచమైన చరిత్ర ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా ఇంకా ఏదో ఒక విధంగా తప్పించుకునే ప్రయత్నంలోని ఈ మాటలన్నీ కూడా వింటుంటే అసలు చూడండి, ఏంటి కలికాలం అంట, ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడతాడా జగన్మోహన్ రెడ్డి? ఏ విధంగా సరిపోతారంటారు అసలు ఆయన మాట్లాడటానికి? మాటలు అస్సలు హక్కు అర్హత ఎక్కడా లేని వ్యక్తి ఇంకా ఏ మొహం పెట్టుకొని ప్రజల ముందుకు వస్తున్నాడు. 11కు పరిమితమై నిన్ను ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన పడేస్తే
పులివెందుల్లో కూడా ఈ రోజున 40 ఫ్యామిలీలు బీటెక్ రవి చేతుల మీదుగా కండువా తీసుకొని మరి పసుపు జెండాలు పట్టుకొని వాళ్ళు పార్టీలో జాయిన్ అయ్యారు. మరి ఈ విధంగా జరుగుతూ ఉంటే 11 ఎమ్మెల్యే పులివెందుల పులి మరి ఈ రోజునేమో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పిల్లాల లాయర్లందరినీ పెట్టుకొని నేను ఎలా తప్పించుకోవాలని పన్నాగాలు బంతున్నాడు. అదైతే క్లియర్గా అర్థమవుతుంది. తప్పించుకోవటానికి ఇతను చాలా సకల ప్రయత్నాలు చేస్తున్నాడు, కుతల యత్నాలు చేస్తున్నాడు. ఇతను ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా న్యాయ దేవత ముందు తల వంచాల్సిందే. ఇతను తల వంచుకొని జైలుకి వెళ్లాల్సిందే. ఎందుకంటే ఒక బెయిల్ మీద ఉన్న ఖైదీ అండి ఇంకొక ఖైదీని కలవటానికి వెళుతున్నాడు. మనం చూస్తున్నాం, ఒక ఖైదీ ఇంకొక ఖైదీని కలవటానికే కదా. మొన్న ఎవరైతే కాకాణి గోవర్ధన్ రెడ్డిని, అంతకుముందు వల్లభనేని ఆల్మోస్ట్ ఏం చేసిన పర్యటనలన్నీ జైల్లో ఉన్న పరామర్శిస్తాకి వెళ్ళినాయి కదా మ్యాక్సిమం. నేను 16 నెలలు జైల్లో ఉండొచ్చాను, ధైర్యంగా ఉండని చెప్పడానికి వెళ్ళింది ఒక జైలు పక్షి అంతే. అండ్ ఇప్పుడు ఎవరి మీద కేసులు నిజంగా ఇదై వాళ్ళు చేసిన తప్పులకి లీగల్ ప్రొసీడింగ్స్ అవుతున్నా రేపొద్దున మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, కేసులు పెట్టిన వాళ్ళని ఏ విధంగా ఇది చేయాలో వాళ్ళని ఇది చేద్దాం, వాళ్ళంతా చూస్తాం అన్నట్టుగా బెదిరిస్తూనే వెళ్తున్నారు తప్ప ఇప్పటికీ మారిన సిచ్యువేషన్ ఎక్కడ కనపడలేదు. మళ్ళీ అదే మొన్న చూసాం సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు వీళ్ళందరూ మాట్లాడే మాటలు కూడా అవే, మేము వస్తాం సినిమా చూపిస్తాం. ఆల్రెడీ ఇప్పుడు సినిమా చూపిస్తుంది కదా సిట్టు. వీళ్ళ ఫోన్లో ఉన్న ఏంటి, ఆ డేటాలు ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి, ఎవరి ఫోటోలు, ఎవరితో దిగారు, లగ్జరీ ఫ్లైట్లలో కారుల్లో ఎలా తిరుగుతున్నారు, మరి కోట్లాది రూపాయల డబ్బులు పెట్టెలు బయటపడుతున్నాయి ఇప్పుడు. అరెస్ట్ భయంతో ఈరోజు అయితే ఆ లాయర్ల సమావేశం ఏర్పాటు చేశారన్నది. గతంలో తను చేసిన ఎన్ని రకాల తప్పులు ఉన్నాయో ఆ తప్పుల నుంచి ఈ రోజున శిక్ష పడుతుంది ఆ తప్పుల వల్ల అనేది జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఉంది. అందుకని దాని నుంచి తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలి, అదే ఈ రోజున ఆయన ప్రెస్ మీట్కి అర్థం. చూద్దామండి, ఎంక్వైరీ పూర్తయ్యే సమయానికి ఇది ఎంతవరకు దారితీస్తుందో, ఇంకెన్ని అంటే ఇది ఇంతవరకు మనం ఏమనుకున్నామంటే ఏదో స్టోరీ అయిపోవచ్చింది, ఇంకా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి కాదు, ఇక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అయింది, ఇక్కడి నుంచి కథ మొదలైంది, ఇది అంతం కాదు ఆరంభం అని ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే, నమస్తే.